కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో అత్యధిక జనాభా యువతేనని వారికి నైపుణ్య శిక్షణ అందిస్తే స్వావలంబన సాధ్యమవుతుందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ద్వారా ఎంతోమంది యువత ఉపాధి పొందుతున్నారని తెలిపారు. అలాగే తెలుగు భాషను పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ వేములవాడకు చెందిన మహాకవి పంపకవి విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను కోరారు. మన దేశంలో ఉన్నటువంటి యువత అమెరికా, చైనాలో ఉన్నటువంటి యువత కన్నా 8 సంవత్సరాలు చిన్న, యంగర్ దాన్ ది అమెరికన్, యావరేజ్ ఏజ్ ఆఫ్ ది అమెరికన్ అండ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ది చైనీస్. యంగ్స్టర్స్ మనకు అవకాశం బాగా ఉంది. పిల్లలు కాబట్టి మనం చూస్తున్నాం, ఆడపిల్లలు చాలా బ్రహ్మాండంగా వాళ్ళు విద్యలో వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే స్వావలంబనకు చూసినట్లయితే ప్రధానంగా మన భారతదేశంలో చేతి వృత్తుల మీద ఆధారపడేటువంటి వ్యక్తుల, మహిళలు కానీ పురుషులు కానీ, వాళ్ళ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి శ్రమశక్తిని బయటికి తీసుకున్నారు.